రోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యాలయంలో అనేక మంది విలేక మిత్రులు మమ్మల్ని సంప్రదించిన సందర్భంగా ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 42 రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిత్రుడు రెడ్డి జాగృతి అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వారి యొక్క రెడ్డి హక్కుల కోసం పోరాటం అనేది ఒక అభినందనీయమైతే, అదేవిధంగా తన యొక్క హక్కుల కోసం మాట్లాడడం వదిలిపెట్టి పక్కగా బీసీల కోసం రిజర్వేషన్లు ప్రకటించినటువంటి ప్రభుత్వం పైన హైకోర్టులో కేసు వేయడం అనేది ఇది బాధాకరమైన విషయం. ఇది ఖండిస్తున్నాం. మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని నర్రి స్వామిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తిగా, ఒక బీసీ పౌరునిగా నా యొక్క హక్కుల ప్రకారం నాకు రిజర్వేషన్లు రావాలని కోరుకోవడంలో ప్రథమ వ్యక్తిగా ఉంటాం. అదేవిధంగా ఒక న్యాయవాదిగా తన యొక్క హక్కుని కాపాడుకోవడం కోసం చట్టాలని, అదేవిధంగా తన యొక్క హక్కుని ఏదైనా ప్రాబ్లం ఉంటే కోర్టులో క్వశ్చన్ చేయడం అనేది అతని హక్కు కావచ్చు కాక, కానీ అతను ఒక్కరి కోసము తన యొక్క సొంత ప్రయోజనాల కోసమే కాకుండా అనేక మంది సుమారుగా 2 నుంచి 3 కోట్ల మంది ఓటర్లు ఉండేటటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వచ్చేటటువంటి తీర్పుని రిజర్వేషన్లని క్వశ్చన్ చేసి చేయడం అనేది వారి యొక్క జీవితాలతోని చెలగాటమాడుకోవడమే. కాబట్టి అలాంటి చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. మిత్రుడు వీలైనంత వరకు త్వరలో దాన్ని విత్డ్రా చేసుకుంటే మంచిది. ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి దాని యొక్క ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. తేని వేళల దానిపైనటువంటి బీసీలు తిరగబడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ అంశాలే కాకుండా ఏదో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు వస్తే ఒక అడ్వకేట్గా, ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా అతనికి కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే న్యాయపరమైనటువంటి సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా అలా సపోర్ట్ చేస్తాం. కానీ ఇలాంటి ప్రజల గొంతును నొక్కేటటువంటిది, ప్రజలకు నష్టం వాటించేటటువంటిది, రాష్ట్ర జనాభాలో మెజార్టీగా ఉన్నటువంటి ప్రజల యొక్క గొంతును నొక్కేటువంటి చర్యలకు పాల్పడితే ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలు ఈ 42% రిజర్వేషన్ని ఉపయోగించుకొని అనేక మంది, వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ మీ రిజర్వేషన్ ఉపయోగించుకొని ప్రతి గ్రామంలో సర్పంచ్, వార్డు నెంబరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్, కార్పొరేటర్, అదేవిధంగా కార్పొరేట్ చైర్మన్, జెడ్పీ చైర్మన్, ఇలాంటి పదవులలో ఎక్కువ శాతం జనాభాలో ఎంతమంది ఉన్నారో అంత వాటా ప్రకారం మనందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా అనేక పదవులు అలంకరించాలని, అందుకోసం ఉద్యమాలు నిర్వహించడానికన్నా ముందుండాలని తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ. జై హింద్.